ఎవడైతే నన్ను ఆత్మార్పణ చేసుకుని తన ఆత్మని నా పాదాల దగ్గర నైవేద్యంగా పెడతాడో వాడికి నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను. వాడు మానవుడే అవ్వక్కర్లా, జంతువైనా పర్వాలేదు, కీటకమైనా పర్వాలేదు, క్రిమి అయినా పర్వాలేదు, సాలెపురుగైనా పర్వాలేదు, పాము అయినా పర్వాలేదు, ఏనుగైనా పర్వాలేదు. ఆఖరికి ఎటువంటి కన్నపడ్డే కొండల కానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారుకమ్మగా వండుదురు, నీవిచ్చట ఉండనేలా నాకుండొక ఆనతీక ఉడుమూరికి రాగదవయ్య లింగమా అంటాడు. ఆయన ఏం పెడతానన్నాడంటే, అక్కడ ఇది ఈయనకు పెడుతున్నాను, ఈ కొవ్విన పందుల లేళ్ల దుప్పులను, పంది మాంసం, లేడి మాంసం, దుప్పి మాంసం కూడా తెచ్చి పెడతానంటున్నాడు. అంటే తాను భుజించేటువంటి ఆహారాన్ని నీకు చిత్తశుద్ధిగా నైవేద్యంగా నీ పాదాల దగ్గర పెడతామని ప్రభు అని కోరుకున్నటువంటి వాడు కన్నప్ప. అందులో ఎంత నిజాయితీ ఉంది, ఎంత నిష్కల్మషంగా చెప్పగలుగుతున్నాడు అనేటువంటిదే శివుడు అనేటువంటి వాడు ఉంటే ఆయన మనల్ని భక్తి పరిగణలోకి తీసుకుని మనల్ని ఒక భక్తుడిగా ఆయన ఆస్వాదిస్తాడు.